నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొన్న తెలంగాణ ఆర్టీసీ బస్సు, 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. వెంట నడిచిన నేతలను వంచిస్తున్న జగన్, అధినేత తీరు నచ్చక నాయకుల అంతర్మథనం. ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల ఆగ్రహం, నేడు జీవో ప్రతుల్ని దహనం చేయాలని నిర్ణయం. తిరువూరులో కాసేపట్లో తెదేపా బహిరంగ సభ, విస్తృత ఏర్పాట్లు చేసినట్లు నేతల వెల్లడి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్న వైకాపా నేతలు, ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు. తాజాంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున పొగమంచు కారణంగా లారీని ఢీకొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీతమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. కార్మిక నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె యథావిధంగా కొనసాగుతుందని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేటు కార్మికులతో పనులు చేయిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన వేళ ప్రభుత్వం చెల్లించే తక్కువ వేతనాలతో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బాపట్లలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు గురిచేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాకు పాదయాత్రలో జగనన్న అసెంబ్లీ సాక్షిగా మా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అందరినీ నేను రెగ్యులర్ చేస్తాను అని మాట ఇచ్చారండి. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున మేము మమ్మల్ని రెగ్యులర్ చేయాలని నిర్వహిస్తున్నామండి. విజయవాడ ఎస్ఎస్ఏ ముట్టడి చేశామండి. అక్కడి నుంచి మాకు కావలసినటువంటి ఎటువంటి నిర్ణయాలు మాకు సానుకూలంగా రాలేదు కాబట్టి సమ్మెను మళ్లీ కొనసాగిస్తూ ఉన్నాము. మాకు సరైనటువంటి తీర్పు వచ్చే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే అందరినీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి. ఇది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. కాబట్టి ప్రభుత్వం వారు మా కోరికలను తొందరగా
నెరవేర్చి మమ్మల్ని ఈ సమ్మె నుంచి విరమించేలాగా చేయాలని కోరుకుంటున్నాము. అల్లూరు జిల్లా అరకు వైకాపాలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవికి నిరసన సెగ తగిలింది. అరకు వస్తున్న ఆమెను రహదారిపైనే అడ్డుకుని వెనక్కి వెళ్లిపోవాలంటూ అసమ్మతి వర్గం నినాదాలు చేసింది. కార్యకర్తల ఆందోళనతో ఆమె రైల్వే స్టేషన్ నుంచి నేరుగా విశాఖ బయలుదేరి వెళ్లిపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా ఎంపీ మాధవికి ఇటీవలే అరకు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు. దీనిపై స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అసంతృప్తి వెళ్లగక్కారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత మహిళా వీసీని అవమానించిన మాజీ వీసీ ప్రసాదర్ రెడ్డి, ఏయూ రిజిస్ట్రార్ స్టీఫెన్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. సౌత్ జోన్ వర్సిటీల యూత్ ఫెస్టివల్ కు వీసీ సమతను పిలవకుండా మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అవమానించారని మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మూర్తి యాదవ్ కోరారు. దళిత బీసీగా ఉన్నటువంటి మహిళకి ఇవాళ అవమానించడం అని చెప్పి జనసేన పార్టీ భావిస్తా ఉంది. విజయసాయిరెడ్డికి కుడిభుజంలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి తన పదవిలో నుంచి పక్క తప్పుకున్నప్పటికీ కూడా షాడో వీసీగా వ్యవహరిస్తూ తన శిష్యుడైనటువంటి రిజిస్ట్రార్ స్టీఫెన్ తో సాక్షాత్తు సౌత్ జోన్ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్ కి దళిత మహిళా వీసీని ఆహ్వానించకుండా అవమానం చేశారు. దళిత వీసీ మహిళ కన్నీరు పెట్టుకునే స్థాయికి ఇవాళ మీరు తీసుకొచ్చారంటే ఆ యొక్క ఆడబిడ్డ కన్నీరు మీకు ఉసురు తగల తప్పదు. యూత్ ఫెస్టివల్ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటి దగ్గర ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ బృందం లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేసింది ఈ కార్యక్రమం పేరుతో. వీళ్ళ పైన పూర్తి స్థాయిలో ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారు దృష్టి సారించాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి తానేటి వనితలు ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి. లేదంటే ఈ జగన్ దళిత ద్రోహిగా ఈ చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. జగన్ వ్యవహార శైలి ఏంటో ఏళ్ల తరబడి ఆయనతో పాటు నడిచిన వాళ్లకే కాదు, నిన్నగాక మొన్న వచ్చిన వారికి కూడా ఇట్టే అర్థమైపోయింది. నమ్మించి వంచడమే ఆయన నైజమని తెలుసుకున్న అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరి పట్టుమని 10 రోజులు కాకుండానే గుడ్ బై చెప్పేశారు. రాజకీయ వంచనకు ఆయన పరుగులేమీ చేయకుండానే హిట్ వికెట్ గా వెనుదిరిగారు. తుది జట్టులో స్థానం ఉంటుందని హామీ ఇచ్చిన కెప్టెన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయడంతో వైకాపాకు రాయుడు వీడ్కోలు పలికారు. అధికార వైకాపాలో మరో వికెట్ పడింది. అంతర్జాతీయ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైకాపాకు వీడ్కోలు పలికారు. పార్టీలో చేరిన వారం రోజుల్లోనే ఆయన వైకాపా జట్టును వీడారు. నమ్మించి వంచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ వైఖరిని నిరసిస్తూ నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడుతుండగా రాజకీయ వంచనకు రాయుడు హిట్ వికెట్ అయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన అతి కొద్ది మందిలో అంబటి రాయుడు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచుల్లో తన బ్యాటింగ్ వీర విహారంతో యువతకు బాగా దగ్గరయ్యాడు. అతడిని పార్టీలో చేర్చుకుంటే లాభముంటుందని భావించిన వైకాపా అధినాయకత్వం మెల్లగా తమ వైపు తిప్పుకున్నారు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగానే ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారు. పుట్టిన నేలకు తన వంతుగా సాయం చెయ్యాలని ఉందని రాయుడు తెలపగా గుంటూరు లోక్సభ పరిధిలో పర్యటించారని సూచించారు. అవగాహన వచ్చాక రాజకీయ ఉన్నతికి సహకరిస్తామని నమ్మబలికారు. 6 నెలలుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంబటి రాయుడు పర్యటించారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్వతహాగా క్రీడాకారుడైన రాయుడికి కనీసం ఆహ్వానం అందలేదు. అయినా ఆయన సర్దుకుపోయారు. గత నెల 28న ముఖ్యమంత్రి స్వయంగా కండువా కప్పి వైకాపాలో ఆయన్ను చేర్చుకున్నారు. గుంటూరు లోక్సభ సీటుపై హామీ ఇచ్చారు. కానీ శుక్రవారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని పిలిచి గుంటూరులో పోటీ చేయాల్సిందిగా సూచించడంతో అంబటి రాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుని ఇప్పుడు నమ్మించి గొంతు కోశారంటూ అంబటి సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. జగన్ నమ్మక ద్రోహాన్ని సహించలేక ఆయన పార్టీని వీడారు. ముఖ్యమంత్రి జగన్ కోరినా గుంటూరు నుంచి పోటీకి అంగీకరించలేదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారు. సీఎంను కలిసినప్పుడు పార్టీ నిర్ణయాలు, ప్రతిపాదనలు, ఆలోచనలు చెప్పగా తన ఆలోచనలు పార్టీకి వెల్లడించారన్నారు. మళ్లీ నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారన్నారు. అయితే సీఎం తన అభిప్రాయాలతో కన్విన్స్ అయ్యారని అనుకోలేదన్నారు. కొత్తగా వచ్చిన అంబటి రాయుడే కాదు, ఎన్నో ఏళ్లుగా జగన్ను నమ్ముకుని ఉన్నవాళ్లు సైతం ఇప్పుడు వంచన వర్రీలో ఉన్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ లాంటి ఉద్దండుల్ని కాదని గుడివాడ అమర్నాథ్ను జగన్ ప్రోత్సహించారు.
మంత్రి పదవి ఇచ్చి పవన్ పై అడ్డగోలుగా మాట్లాడించారు. ఇప్పుడు ఆయన టికెట్ డోలాయమానంలో పడేశారు. అమర్నాథ్ లాగే వైఎస్ కుటుంబానికి జగన్ కు అత్యంత సన్నిహితులమని చెప్పుకున్న వారి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. టికెట్ విషయంపై చర్చించేందుకు మడికసిర దళిత ఎమ్మెల్యే తిప్పేస్వామి సచివాలయం వద్దకు రాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు సజ్జల్ని అడ్డుకున్నారు. తిప్పేస్వామికి అన్యాయం జరగదు, ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కారులో ఉన్న సజ్జల వద్దకొచ్చి తిప్పేస్వామి మాట్లాడేందుకు యత్నించగా ఫోన్లో మాట్లాడతాలే అంటూ సజ్జల వెళ్లిపోయారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో నిర్వహించిన ఓటు నమోదు అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. నిజాయితీతో ఓట్లు వేసిన రోజే అవినీతి లేని పాలనను ప్రతి ఒక్కరూ రుచి చూడగలమని వక్తలు అభిప్రాయపడ్డారు. భావి భారత నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్న ప్రముఖులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఓటు నమోదు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు స్వయంగా తమ చరవాణిలోనే ఓటు ఏ విధంగా నమోదు చేసుకోవాలో తెలియజేశారు. ఓటర్ను చైతన్యం చేయడమే కాకుండా తమ ఓటును తామే నమోదు చేసుకునేలా అవగాహన కల్పించిన ఈటీవీ ఈనాడుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఓటు అనేది మన అందరి హక్కు, అది మన సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. మంచి నాయకుడిని మనం ఎంచుకుంటే మన భావితరాలకు చాలా మంచిగా ఉంటుంది. ఓటుపై అవగాహన లేని వారికి కూడా మన ఓటు హక్కుపై అవగాహన కల్పించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈనాడు ఈటీవీ కార్యక్రమం చేపట్టడం వల్ల మాకు ఎంతో ఉపయోగం జరిగింది. ఓట్ వల్ల ఏమేమి ఉపయోగం, ఎట్లా మనం ఓట్ని వినియోగించుకోవాలి, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనేది చాలా అవగాహన ఇచ్చారు. వీఆర్ఓస్ కమిటీస్ కానీ మా ఎన్ఎస్ఎస్ కమిటీ కానీ, అందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, మాకైతే ఓటర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలీదు, కానీ ఎస్పెషల్లీ మీరు మా కోసం వచ్చి మీరు మాతో కమ్యూనికేట్ అయ్యే విధానం చాలా బాగుంది. అండ్ ఇలా యాప్ ద్వారా మాకు ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీరు చెప్పారు చూడండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు అస్. స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ ఈటీవీ అండ్ ఈనాడు టీమ్. థ్యాంక్ యూ. సో ఇక్కడే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వడం కంటే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. సో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అండ్ చాలామంది రిజిస్టర్ అయ్యారు. సో రావడం వల్ల మాకు ఇంత యూస్ఫుల్ ఉంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ ద ఈనాడు. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం, ప్రభుత్వ స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా వాటాలు వేసుకుని పంచేసుకోవడం, అధికారంలో ఉండగానే అందిన కాడికి దోచుకోవడం, ఇదే లక్ష్యంతో వైకాపా నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. పిల్లలు ఆడుకునే పార్కులు, అత్యంత విలువైన కూడలిలోని స్థలాలు, బళ్ళు గుళ్ళు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు ఆక్రమించేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులను బెదిరించి దొంగ పత్రాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పారదర్శక పాలన. ముఖ్యమంత్రి జగన్ నోటి వెంట తరచూ వచ్చే ఊత పదమిది. ప్రభుత్వంలో ఉన్న మనమే నిబంధనలు అతిక్రమిస్తే రేపొద్దున ఇలా చేయొద్దని చెప్పే నైతికత మనకుంటుందా? మనం రోల్ మోడల్ గా ఉండాలి కదా అంటూ కలెక్టర్లతో నిర్వహించిన తొలి సమావేశంలో జగన్ చెప్పిన మాటలివి. చట్టాల్ని ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించారని, అక్రమ నిర్మాణాలు కూల్చెయ్యారని ప్రజావేదిక భవనం నుంచే ఇది మొదలవ్వాలంటూ ఆయన మహా గొప్పగా చెప్పారు. కానీ ఇవేమీ అటు అధికారులు గాని, అధికార పార్టీ నాయకులు గాని చెవికెక్కించుకున్నట్లు లేరు. 4.5 ఏళ్లుగా యథేచ్ఛగా పురా నగరపాలికల్లో వైకాపా నేతల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన స్థలాలు అధికార పార్టీ నేతల పరమవుతున్నాయి. నెల్లూరులోని చైతన్యపురి కాలనీలో 12 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని 6 నెలల క్రితం అధికార వైకాపా నేతలు ఆక్రమించేందుకు యత్నించారు. స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ హల్చల్ చేశారు. ఆక్రమణదారుల్ని కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో నగరపాలక సంస్థ కమిషనర్ స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించారు. అధికారుల విచారణలో పార్కు స్థలానికి తప్పుడు దస్తావేజులు సృష్టించినట్లు బయటపడింది. కాలనీవాసులు అడ్డుకోకుండా ఉంటే ఎంతో విలువైన స్థలం వైకాపా నేతల ఖాతాలో చేరిపోయేది. ఇప్పటికీ ఆ పార్కు స్థలాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. గుంటూరులో నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి అందులో వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు.
స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి పనులు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మచిలీపట్నంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్ని వైకాపా నేతలు ఆక్రమించారు. వాటిల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలోని స్థలాల ఆక్రమణ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైకాపా నేతకు చెందిన స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపి ప్రభుత్వ భూమిగా తేల్చిన అధికారులు అక్కడ బోర్డు సైతం ఏర్పాటు చేశారు. అయినా సరే అధికార పార్టీ నేత యథేచ్ఛగా ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. తిరుపతి జిల్లా మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూముల్ని సైతం వదిలిపెట్టడం లేదు. విలువైన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అద్దెలకిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా తూతూ మంత్రపు చర్యలతో చేతులు దులిపేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించిన వైకాపా నేత భవన నిర్మాణం చేపట్టారు. పాఠశాల స్థలంలో వంట, పడక గదులు, మెట్లు, టాయిలెట్లు నిర్మించినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పాణ్యం చెంచు కాలనీ మాది. చెంచు కాలనీలో స్కూల్ ఈ ప్రభుత్వం వచ్చినాక వైసీపీ నాయకులకి ఆ స్కూల్ మీద కన్నుబడి దాన్ని ఏ విధంగా కబ్జా చేయాలని ఒక ఉద్దేశంతో దాన్ని ఇంటిగా మార్చుకొని దాని బెడ్రూమ్ అయితేనేమి, కిచెన్ అయితేనేమి, మెట్లు వేసుకొని బాత్రూమ్ ఒక డూప్లెక్స్ ఇండ్లు మాదిరి తయారు చేసుకున్నారు వైసీపీ నాయకులు. ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తున్నారు. నాడు నేడు కింద ఎన్నో అభివృద్ధులు చేస్తున్నాము స్కూళ్ళు అని చెప్తున్నారు. ఈ విధంగా స్కూళ్ళు కబ్జాలు చేయడము ఈ ప్రభుత్వంలో నైజాంగా మార్చుకుంటున్నారు. ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాంట్లో ఉదాహరణగా మన ఎస్సీ కాలనీలో పూర్తిగా ఆక్రమణకు గురయ్యి ఆక్రమణలో బిల్డింగులు కూడా కట్టేసే పరిస్థితి వచ్చేసింది. దయచేసి అధికారులు దాన్ని గుర్తించి ఆక్రమణలు తొలగించి తగు ఎస్సీలకు న్యాయం చేయవలసిందిగా కోరడం. ఈ ప్రభుత్వం నాయకులు పూర్తిగా అవి అమ్ముడికి గురి చేసి వాటిని పూర్తిగా అమ్మేసుకొని బిల్డింగులు కట్టి విచ్చలవిడితనంగా జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు మొత్తం బిజినెస్ చేసి మొత్తం ఆకలించుకోండి. మొత్తం 5 ఎకరాలు అదే ఎకరా వచ్చి 1 చెడదా పోతుంది. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం వీళ్ళే ఉన్నారు. మొత్తం హిందీ వాళ్ళు, అరవై వాళ్ళు మొత్తం వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లే అందిన కాడికి దండుకుని కబ్జాల్ని ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు లాలాపేటలో ఓ భవనానికి ఒకే అంతస్తుకు అనుమతి తీసుకుని ఏకంగా 4 అంతస్తులు నిర్మించారు. అధికార పార్టీ కార్పొరేటర్కు చెందిన వారి భవనం కావడంతో అధికారులు మిన్నకుండిపోయారు. అనంతపురంలో 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్న ఒకరు ఏకంగా 6 అంతస్తుల్లో పనులు చేపట్టారు. పార్కింగ్, భవనం చుట్టూ సెట్ బ్యాక్ విడిచిపెట్టే విషయంలో నిబంధనల్ని ఉల్లంఘించినా అధికార పార్టీకి చెందిన నేత భవనం కావడంతో అధికారులు పట్టించుకోలేదు. విజయవాడ నగర పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో కొత్త భవన నిర్మాణాలు కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అన్ని అనుమతులు ఉన్నా కార్పొరేటర్లకు కప్పం కట్టాల్సిందే. అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రంగారెడ్డి గారికి పిఏగా పనిచేస్తున్నాడు. ఆయన ఈ అనంతపురం 42 డివిజన్లో 3వ రోడ్డులో 3 అంతస్తులకి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వీడికి 6 అంతస్తులు కట్టాడు. ఇక్కడ చూస్తే ఎక్కడ పోవాలన్నా కూడా మొత్తం చిన్న రోడ్డు లేదు, ఏ నిబంధనలు తీసుకోలేదు. నిబంధన అడ్డంగా కట్టాడు ఈయన అనుమతి లేకుండా. ప్లస్ మన మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ కానీ, కార్పొరేటర్లు కానీ, అందరూ కానీ, ఎవరైనా కానీ అధికారులు మొత్తం అందరూ ఇంతవరకు దీన్ని పరిశీలించినది లేదు, ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ప్రతి చోట ఇదే కబ్జాలు, అక్రమ కట్టడాలు, దౌర్జన్యాలు అన్ని ఇవే జరుగుతున్నాయి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అక్రమ నిర్మాణాల్ని అడ్డుకునే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వైకాపా నేతలకు దాసోహమయ్యారు. కళ్లెదుటే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పట్టించుకోవటం లేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు నగరపాలక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగంలోని కీలక స్థానాల్లో ఉన్నవారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు కోరి తెచ్చుకున్నవారే. దీంతో ప్రజాప్రతినిధుల మాటే వీరికి శిరోధార్యమవుతోంది. విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు పట్టణ ప్రణాళిక విభాగాల్లో చెప్పినట్లుగా వినని ద్వితీయ శ్రేణి అధికారుల్ని గత 2 ఏళ్లలో అనేకసార్లు బదిలీ చేయించారు. ఇక వార్డు సచివాలయాల్లోని పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, కార్పొరేటర్లు చెప్పినట్లు వినాల్సిందే, లేదంటే బెదిరింపులు, భౌతిక దాడులకు గురి కావాల్సిందే.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు సభకు హాజరు కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిరువూరు సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. తిరువూరులో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించే సభలో పాల్గొంటారు. బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రధాన విపక్షం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె తీవ్ర హింసకు దారితీసింది. ఓ ఎక్స్ప్రెస్ రైలుపై దుండగులు దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో 4 దుర్మరణం చెందారు. భారత సరిహద్దుల్లోని బెనాపోల్ పట్టణం నుంచి బయలుదేరిన బెనాపోల్ ఎక్స్ప్రెస్ రైలు ఢాకాలోని కమలాపూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుండగా దుండగులు దాడి చేసి 4 బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 4 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారని రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు భారత్ నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్న వారేనని వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామన్నారు. నేడు జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికలను తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో జరపాలన్న డిమాండ్తో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శనివారం నుంచి 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 300 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 42,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 27 పార్టీల నుంచి 1,500 మంది పోటీ పడుతుండగా 11 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. బంగ్లాదేశ్ ఎన్నికలను పరిశీలించేందుకు ఇప్పటికే 100 మంది విదేశీ పరిశీలకులు ఆ దేశానికి చేరుకున్నారు. వారిలో భారత ఎన్నికల కమిషన్ నుంచి 3 ప్రతినిధులు ఉన్నారు. తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని ఖలీద్ ఆజియా సారథ్యంలోని ప్రతిపక్ష బీఎన్పీ డిమాండ్ చేయగా షేక్ హసీనా ఆధ్వర్యంలోని అధికార అవామీ లీగ్ తోసిపుచ్చింది. ఫలితంగానే బీఎన్పీ సహా మరికొన్ని పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. ఇటీవలి కాలంలో పనికిరాని వస్తువులను చెత్తబుట్టలో పడేయకుండా కళాత్మక వస్తువులను తయారు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. గత ఏడాది G20 సదస్సు సమయంలో ఢిల్లీలో స్క్రాప్తో ఏకంగా పార్కునే నిర్మించారు. అలాగే సృజనాత్మకంగా ఆలోచించిన ఓ యువకుడు పనికి రాకుండా పోయిన పాత బైకులను సరికొత్త విద్యుత్ వాహనాలుగా మార్చాడు. అవి చూడటానికి అచ్చం కొత్త వాటిలాగే ఉన్నాయి. మణిపూర్లో ఓ యువకుడు పనికి రాకుండా పోయిన ద్విచక్ర వాహనాల్ని సరికొత్త విద్యుత్ బైకులుగా మారుస్తున్నాడు. ఇంఫాల్కు చెందిన సారంగ్ తమ్ ఇప్పటి వరకు 2 స్క్రాప్ వెహికల్స్ ను అద్భుతంగా రూపొందించాడు. అందులో పాతకాలానికి చెందిన బజాజ్ 150 మోడల్ కూడా ఉంది. తన మామ ఇంట్లో మూలన పడ్డ బజాజ్ 150 మోడల్ బైక్ ను చూసిన సారంగ్ దాంతో ఏదైనా చెయ్యాలని భావించాడు. ఇంటికి తీసుకొచ్చి ప్రయోగాలు జరిపాడు. పెట్రోల్ ట్యాంక్, ఇంజిన్, కార్పేటర్ వంటి పరికరాల్ని వేరు చేశాడు. ఆ స్థానంలో బ్యాటరీతో పాటు మోటార్, స్పీడ్ కంట్రోలర్ వంటి పరికరాల్ని అమర్చాడు. సారంగ్ తమ్ తయారు చేసిన వాహనాలకు సామదాన్ EV1, సామదాన్ EV2 అనే పేరు పెట్టాడు. మైతేయ్ పురాణాల్లో సామదాన్ అనే ఎగిరే గుర్రం పాత్ర ఉంటుంది. దాని పేరే తన బైకులకు పెట్టినట్లు సారంగ్ తమ్ చెప్పాడు. ఆన్లైన్తో పాటు స్థానిక మెకానిక్ షాపుల్లో ఫిట్టింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నట్లు వివరించాడు. ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నాడు. చేపల కోసం ప్రజలు ఏకంగా ఓ చెరువుపై దండయాత్రకు దిగారు. 100 ఎకరాల్లో విస్తరించిన చెరువు ఎండిపోయే స్థితికి చేరగా అందులో ఉన్న చేపలను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. చేపలు పట్టడంపై ఎలాంటి నైపుణ్యం లేనప్పటికీ ఊరువాడ కట్టెలు, వలలతో చెరువులోకి దూకారు. అస్సాంలోని మహిషాబీల్ సరస్సులో వేలాది మంది చేపల వేటకు వెళ్లి హంగామా సృష్టించారు. అసోంలోని మహిషాబీల్ సరస్సు ఒక్కసారిగా వేల మంది చేపలు పట్టే వారితో నిండిపోయింది. బెతకుండిలోని మహిషాబీల్ సరస్సులో మొదటిసారి నీళ్లు అడుగంటిపోగా అందులో చేపల కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటీపడ్డారు. వేలాది సంఖ్యలో ప్రజలు సరస్సు వద్దకు రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. మోకాళ్లలోతు బురదలోనూ అన్ని వయస్సుల వారు కర్రలు, వలల సాయంతో చేపలు పట్టారు. వలల్లో తమకు భారీ చేపలు పడ్డాయని కొందరు ఆనందం వ్యక్తం చేశారు.
మగవారితో పాటు మహిళలు కూడా చేపల వేటకు పోటీ పడ్డారు. 2022లో వరదల కారణంగా సరస్సులోకి భారీగా చేపలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. తాజాగా చెరువు ఎండిపోయే స్థితికి చేరుకోవడం వల్ల చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటెత్తారని వివరించారు. అలాస్కా ఎయిర్లైన్స్ ఘటన నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. బోయింగ్కు చెందిన 737-8 మ్యాక్స్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమాన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బోయింగ్ నుంచి ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. దేశంలో ఏ విమానయాన సంస్థ బోయింగ్ 737-9 విమానాలను వినియోగించడం లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా బోయింగ్ 737-8 విమానాల్లో అత్యవసరంగా తనిఖీలు చేపట్టాలని విమానయాన సంస్థలకు సూచించింది. భారత్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్లైన్స్ వద్ద బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి.